హలో మిత్రులారా, మీరు మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టడం లేదు. దయచేసి మీరు మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అత్తమ్మా, అత్తమ్మా ఎక్కడున్నావు? అత్తమ్మా, ఈ అత్తమ్మ కాంతి ఎక్కడ కూర్చొని సావదు, అత్తు ఇత్తు తిరుగుతుంది. దోస్తులంతా ఆమె దోస్తు పేరు ఏముందో ఏమో, బేబమ్మ అంట. హనీ పాపకు తెలుసా కదా, హనీ పాప అన్నాడు. హనీ పాపం పిలుద్దాం. హనీ పాప, హనీ పాప, హనీ పాప ఎక్కడున్నావు నాన్న? నేను హోంవర్క్ చేసుకుంటున్నా మమ్మీ. మీ నాని ఉంటే నాకు చెప్పవా హనీ పాప? మమ్మీ బయటికి వెళ్ళు మమ్మీ, పట్టుకోలే ఇంటికి. ఓకేలే, ఎక్కడొక దగ్గర కూర్చొని సావది. ఓకే వెళ్దాం. లిల్లీ ఏందే పిలిచినావు? పక్కన ఆంటీ రమ్మంటే పోయి ముచ్చట పెట్టొచ్చిండే. ఏం కావాలి లిల్లీ? అత్త, నీకు సీరియల్ పిచ్చి ఇంకా ముచ్చట్లు పెట్టాలని పిచ్చే? అవునా, పిచ్చుందా అత్త? పిచ్చి కాదు కోడలి పిల్ల. ఇగో మల్లెమొగ్గ సీరియల్ కోడల్ని అత్త కొడుతుంది. మంచిగుంది కోడలా. ఎప్పుడన్నా మా నాకు కూడా అవసరం వస్తుంది కదా అని చూసి వచ్చింది. ఇట్లా టీవీకి వస్తలేదు కదండి. కోడలికి అత్తనా? అత్త కోడల్ని కొడుతుందా? అది కొన్ని కథలు పడుతుంటే అత్త చూస్తుంది చూస్తుంది చూస్తుంది, ఆయన దాన్ని మెత్తగా అంటది. ఒకటి నవ్వు వచ్చింది మల్లెమొగ్గ సీరియల్, అదే హైలైట్. రేపు ఇంట్లో టీవీ పెడతలేరు అని పాప వెళ్తే సపోర్ట్ చేస్తలేదు. నువ్వేమో ముచ్చట్లు ఫోన్లో ఎవరో ఎత్తారు, మాట్లాడుతూనే ఉంటావే. నాకు శాతనైతలే నీతో నొరుడు. ఏందో చెప్పు. అదేమన్నా స్నాక్స్ చేయాలా? అవునే, అని పాప కూడా అన్నది, మమ్మీ ఫ్రెంచ్ ఫ్రై చేస్తుంది నాని అని అన్నది. రేపు బిడ్డ తింటా, ఆకలి అవుతుంది, నడుపుపోతుందమ్మా. ఓకే అత్త, తెస్తా. నేను రేపు బిడ్డ తింటా. దీనికి ఏమాయ రోగమేమో, ఏమైనా నా మీదే కాదు, నన్ను నా కొడుకుతో మాట్లాడి ఎక్కడ అర్థమైంది వచ్చిందో నాకు అర్థమైంది. అని అని పాప ఏడికి పోయినావే? అని పాప. మమ్మీ, నాన్నమ్మ అత్తయ్య. ఏంటి కోడలు మూడేనాయే? అయిపోయినాయి. నీకు సరిపోతాయా కోడలి పిల్ల? నేనే తింటలేను అత్తయ్య. అందుకే నాకంతా దొడ్డుకున్నావు. ఈ మూడు ఎవరి ముక్కులో పెడతావే కోడలి పిల్ల? నీ ముక్కులో పెడుతుంది. ఉప్పు వేయలే, కారం వేయలే కోడలి పిల్ల. ఉప్పు కారం మీ అయిన నా మొగుడు తేలే. ఎట్లనే వేయాలి, దాని ముఖం మీద వేయాలి, ఇంట్లోకి వెళ్ళిపోవాలనే కదా చేసినావు కోడలి పిల్ల. అంత నా మీద అంత కోపం ఎందుకే నీకు? కట్నం లేకుండా ఏదో ఎదురించి నా కొడుకు వేసుకున్నందుకు నన్ను చక్కగా చూసుకోవాలి కదా. నేను చక్కని చూసుకుంటున్నా అత్తమ్మా. ఏం చూస్తున్నావే? నా చూస్తానే నేను నిప్పులు పోసుకుంటున్నావు. బయట ఎవరితో మాట్లాడినాయో మీ కొడుకు పని చెప్తా. అంటే వాడిని చూస్తామని కళ్ళలో ఇట్లుంటుంది నీకు. అరే ఏం చేయాలి? మీ అమ్మ ఉన్నప్పుడేమో బేబీ బేబీ అనేసి పిలుస్తో, అత్తమ్మ లేనప్పుడేమో ఒకసారి పని చెయ్యి అనేసి ఏంటి రాది మూసుకొని ఉండు. నేను చెప్పింది చేయాలి ఇప్పటి నుంచి. ఇంకా ఏం మాట్లాడుతున్నావే? నా కొడుకు మీదకి ఎందే నువ్వు? వాడి మీదకి పోతున్నా, మీదికి పోతున్నా. అవే మాటలు మంచి రాని రావే. ఏం చేస్తావు? ఏ నక్కలు చేస్తావు బిడ్డ? చేస్తున్నా. ఒక్క ఫోన్ కొడితే అందరు వస్తారు. నేను 2 ఫోన్లు కొడితే ఇండియానే వస్తుంది. ఆగుమ్మా, నా బిడ్డలకు ఫోన్ చేసి చెప్తా. దీని కథలు బాగున్నాయి, అన్న మీదకి ఎగురుతుంది నా బిడ్డ, దీని బజ్జీలన్నీ రాలగొట్టాలి అని చెప్తా. ఆగు. చూడండి మిత్రులారా, నేను కట్నం చేయలేదని ఎత్తిగోరక ఎలా హింసిస్తున్నా మా అత్త. ఎంత పెడితే అంటే తింటది, కానీ నన్ను ఇంత హింస పెడుతుంది మా
ఆ 2 పిల్లలు నువ్వు చచ్చిపోవాలా ఏంది? ఒకవేళ నేను చచ్చిపోతే నా 2 పిల్లలు ఎవరు చూసుకుంటారు? చూడండి ఫ్రెండ్స్, నేను అనడం తప్పే మళ్ళీ చిన్నపిల్ల, నేను అన్నీ అర్థం చేసుకోవాల్సిందే, నా తప్పే జరిగింది. కానీ తన ముందు నేను ఇట్లా తప్పైందంటే తనకు కూడా లోకు అయిపోతాం కదా ఫ్రెండ్స్, అందుకే అన్నాను. నేను ఇక్కడ నుండి మళ్ళీ లిల్లీని నేను నా కూతురులా చూసుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ లిల్లీ చాలా మంచిది, బాగా అర్థం చేసుకుంటుంది. ఉంటాను ఫ్రెండ్స్. లిల్లీ, ఒకవేళ నేను మా మమ్మీకి సపోర్ట్ చేస్తే నన్ను చిన్నప్పటి నుంచే సాధింది. మా మమ్మీ ఎంతో కష్టపడింది, మా మమ్మీ బాధపడుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో కదా. ఒకవేళ నిన్ను పొగిరిననుకో మా అమ్మ అప్పటి నుంచే సాధిన ఇప్పటికే మర్చిపోయింది. ఆ పెళ్ళం వచ్చింది కదా, ఇంకేంటి నన్ను అన్నదాశ్రం లేసేసే అని అనుకుంటుంది. వీళ్ళు ఎటు చూడాలి, మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. హలో ఫ్రెండ్స్, ఈ అత్త కోడల సీన్ చూడగానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అత్త అంటే కోడలికి పడట్లేదు, కోడలు అంటే అత్తకు పడట్లేదు ఫ్రెండ్స్. మా అమ్మ